వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. 2 వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శోభన్ లగచర్ల ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేచింది. చాలా మందికి ఆందోళనకు గురయ్యారు. వారంతా కూడా ఇంకా కూడా లగచర్ల గ్రామంలో ఉండలేరంటే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన ఏదైతే ఘటన ఉందో దానికి సంబంధించి చాలా మందిని అక్రమంగా అరెస్ట్ చేసి వారి సంబంధించిన కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేసిన ఘటన యావత్ తెలంగాణ అంతా కూడా అలజడి సృష్టించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లగచర్ల కుటుంబాలకు సంబంధించి వారంతా కూడా ఆందోళన చెందుతుంటే, వారంతా కూడా అయోమయంలో ఉంటే వారి హక్కున చేర్చుకొని వారికి అండగా నిలిచింది. వారికి కావాల్సిన న్యాయ సహాయం చేస్తాం, మీకు అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి, మీ ఎవరైతే అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచారో వారందరినీ కూడా న్యాయపరంగా పోరాటం చేసి వారందరినీ కూడా మేము మీ దగ్గర చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా చెప్పిన మరుసటి రోజే సంగారెడ్డి జైల్లో ఉన్న బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు కూడా మేము అండగా ఉంటాం, మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అయితే ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ కలిశారు. ఇటు అంతా ఇక్కడ ఎలాంటి న్యాయం జరగకపోగా ప్రభుత్వ ఒత్తిడి అంటే రాజకీయ ఒత్తిడికి అధికారులు రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అక్కడ ఉన్న వారినంతా కూడా ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లగచర్లకు సంబంధించిన చుట్టుపక్కల తాండాల్లో కూడా ఎవరు నివసించడానికి కూడా రాకుండా చేసే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ తో జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ను కలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబ సభ్యులను అంతా తీసుకెళ్లి ఢిల్లీలో వారిని కలిశారు. వారికి అక్కడ ఉన్న లగచర్లో జరిగిన దాడులన్నిటినీ కూడా ఆధార్తో సహా సమర్పించారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితున్నారో వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గిరిజన నేతలు కావచ్చు, ఇటు లంబాడ హక్కుల పోరాట సమితి కావచ్చు, ఇతర నేతలతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలోని బృందం అన్ని కమిషన్లను కలిసి ఫిర్యాదు చేసింది, ఆధారాలను కూడా సమర్పించింది. మాకు ఖచ్చితంగా మీ ద్వారానన్నా మాకు న్యాయం జరగాలి, వీరంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పింది. అంతేకాకుండా చాలా మంది మహిళలు ఉన్నారు, గిరిజన మహిళలను చిత్రహింసలకు గురి చేశారు. అర్ధరాత్రి అపరాత్రం తేడా లేకుండా కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ తీసేసి చిత్రహింసలకు గురి చేశారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది అయినా కూడా పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఏవైతున్నాయో ఈ నేపథ్యంలో ఇటు ఎన్హెచ్ఆర్సీ కూడా సుమోటోగా స్వీకరించింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న డీజీపీకి సిఎస్ శాంతి కుమారికి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోపే నివేదిక కూడా సమర్పించాలని చెప్పింది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ బంద్ చేశారని కావచ్చు, ఇటు విద్యుత్ తీసేశారని చెప్పిన నేపథ్యంలో వాటిని వెంటనే ప్రవర్తించి అక్కడ భయభ్రాంతులకు గురై ఇతర గ్రామాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే అక్కడికి వచ్చేలా వారికి అండగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా ఏదైతే అక్రమ కేసులు పెట్టారని చెప్పిందో వాటిపైన కూడా పునరాలోచించాలి. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి గ్రౌండ్ లో ఉన్న రియాలిటీని కూడా తెలుసుకోవాలి. ఇంతకు ముందుకే ఏదైతే 16,000 ఎకరాలకు సంబంధించి ఫార్మాసిటీ పేరు మీద భూసేకరణ జరిగింది. ఇక్కడ ఎలాంటి భూసేకరణకు ఆస్కారం లేకుండా ఇవాళ మళ్ళీ ఒకరి భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర అక్రమంగా భూమిని తీసుకునే విధానం ఏదైతే ఉందో దీన్ని పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఫార్మా విలేజ్ పెడితే ఎలాంటి లాభం, ఎలాంటి నష్టం, వారికి ఎలాంటి కంపెన్సేషన్ ఇస్తారు, వారికి ఏ విధమైన ఏదైతే వారికి కావాల్సిన సౌకర్యాలు ఏం కల్పిస్తారనే దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీస్ లో పేర్కొన్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ మానవ హక్కుల కమిషన్ కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎస్టీ కమిషన్ కూడా దీనిపైన స్పందిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్రంలో అన్యాయం జరిగిన వల్ల దేశ రాజధాని ఢిల్లీలోనైనా మాకు న్యాయం జరిగింది కొంత మేరకు అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే ఫార్మా విలేజ్ చెప్తున్నారో దానిపైన కూడా ఇవాళ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు సిఎస్ డీజీపీ కోరిన నేపథ్యంలో ఎవరైతే అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన తీరుపైన కూడా వారిపైన కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ కోరింది. ఇది ఒక చెంపపెట్ట అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా అక్కడ ఉన్న బాధితులు అంతా కూడా చెప్తున్నారు, మమ్మల్ని ఏమని చెప్పకుండానే మా భూములు ఇవ్వాలని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతకు గురి చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్పారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇవాళ ఎన్హెచ్ఆర్సీ ఏదైతే
నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నిజ నిజాలను అక్కడికి వెళ్ళి తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వాలి. అంతేకాకుండా ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే వెళ్తారో వారిని కూడా అక్కడికి వెళ్ళనిచ్చి నివేదిక తీసుకునే విధంగా కూడా చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఒక ప్రభుత్వానికి మాత్రమే ఒక పెద్ద దెబ్బనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.